నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. హీరోస్ నిర్మాతలుగా ఎందుకు మారుతున్నారు? కుర్ర హీరోస్ తో సినిమాలు తీయడంలో ఆంతర్యం ఏంటి? లో బడ్జెట్ ఫిల్మ్స్ తో కలెక్షన్స్ అలా ఎలా రాబట్టేస్తున్నారు? ప్రతి హీరో ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో టుడేస్ ఫిల్మీ ఫోకస్ లో చూసిద్దాం. హీరోస్ తమకంటూ ఓ రేంజ్ వచ్చాక ప్రొడక్షన్ హౌస్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? స్టార్డమ్ చూపించి తీసుకునే పారితోషికాలు హీరోస్కి సరిపోవడం లేదా? సాటిస్ఫై కావడం లేదా? హీరోస్ అంతా ఎందుకిలా నిర్మాతల అవతారం పోషించాల్సి వస్తోంది? టాలీవుడ్ హీరోలకు ప్రొడక్షన్ హౌస్లు పెట్టడాన్ని స్టేటస్ సింబల్ గా చూస్తున్నారు నేపో కిడ్స్. మిగతా వారితో సినిమాలు తీస్తూ చిత్ర పరిశ్రమలో మేము కూడా పార్ట్ అంటున్నారు. తమకున్న ఇమేజ్ తో 4 మెట్లు కిందకు దిగలేక చోటా హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. స్టార్డమ్ ఇచ్చిన ప్రతి హీరో నిర్మాతగా పిలిపించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల్లో నిర్మాతగానో లేదంటే సమర్పకుడిగానో పేరు వేయించుకుంటున్నాడు. టాప్ హీరోలందరికీ ప్రొడక్షన్లు ఉండడం, ఆయా బ్యానర్లో సినిమాలు తీయడం పనిగా పెట్టుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇప్పటికే ఆ లిస్టులోకి వచ్చేశారు. రానున్న రోజుల్లో ఎన్బీకే బ్యానర్లో బాలయ్య బాబు, మిగతా హీరోలతోనూ సినిమాలు తీయబోతున్నారట. కథానాయకులు నిర్మాతలుగా మారడంలో తమ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడమే కారణంగా కనిపిస్తోంది. తమ స్థాయి తగ్గించుకుని అటెంప్ట్ చేయలేని కథాంశాలను మిగతా చోటా నటీనటులతో తీసి క్యాష్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఓవైపు హీరోగా చేస్తూ పారితోషకాలు తీసుకుంటూనే మరోవైపు నిర్మాతగా చలామణి అవుతూ తమ అభిరుచికి తగ్గ సినిమాలు తీసి మంచి అటెంప్ట్ ఉన్న ఫిల్మ్ మేకర్ అనిపించుకోవడాన్ని ప్రెస్టీజ్గా ఫీల్ అవుతున్నారు. నాని ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాడు. హీరోగానే కాదు, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడు. హీరోగా ఎంతలా సక్సెస్ అయ్యాడో అంతకంటే ఎక్కువగా నిర్మాతగా నిలబడుతున్నాడు. నాని ట్రాక్ మిగతా మిడ్ రేంజ్ హీరోస్ ని ఫీల్డ్కి వచ్చేలా చేస్తోందా? థియేటర్లోకొచ్చిన సినిమాలు 2 నాని మార్కెట్ను బాగానే దెబ్బతీశాయి. అయితే వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ హౌస్లో నాని నిర్మించిన సినిమాలు కాస్త లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఆ హిట్ వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు నిర్మించిన నానికి లాభాలతో పాటు ప్రశంసలు దక్కాయి. ఓవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఖాతాలో ఉన్న హిట్లు చాలవన్నట్లు ఇప్పుడు హిట్ 3 సినిమాను కూడా తన నిర్మాణంలోనే తీస్తున్నాడు. అలాగే ప్రియదర్శి హీరోగా కోర్ట్ అనే మూవీని కూడా నిర్మించి సక్సెస్ అయ్యాడు. మరోవైపు నాని ఏకంగా తన అభిమాన హీరో చిరంజీవి సినిమాని నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో చిరు మూవీ ఉంటుందని లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనౌన్స్ చేశారు. ఇక్కడ నాని దూకుడు చూస్తూ ఉంటే మరిన్ని సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నట్లు కనిపిస్తోంది. అటు బయ్యర్లకు నాని సెంటిమెంట్ గా సేలబుల్ నిర్మాతగా కనిపిస్తున్నాడు. దగ్గుబాటి రానా నటుడిగా కంటే ప్రొడ్యూసర్గా, ప్రెజెంటర్గా ఉండడానికే ఇష్టపడుతున్నాడు. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన అన్ని వసతులు తన దగ్గర ఉండడంతోనే తనకు నచ్చిన కథలు దొరికితే కొత్త వారికి అవకాశం ఇచ్చి చూస్తున్నాడు. హీరో రానాకు మంచి అభిరుచి గల నిర్మాతగా స్పెషల్ క్రేజ్ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిజ్ లీలా, 777 చార్లీ, గార్గి, కీడాకోలా, 35 చిన్న కథ కాదు లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నిర్మాణంలో 3 సినిమాలు రెడీ అవుతున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కాంతా కూడా ఉంది. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి దుల్కర్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి హీరో రానా హీరోగా స్టార్డమ్ దక్కించుకోవాలి, ఇతర స్టార్ హీరోల మాదిరిగా 100 కోట్ల వసూళ్లు సాధించే సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. హీరోగానే నటించాలని కూడా రానా ఎప్పుడూ అనుకోలేదు. అందుకే కెరీర్ ఆరంభం నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వచ్చాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ సినిమాల్లో నటించడం ద్వారా పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. హీరోగా సాఫీగా కెరీర్ సాగించకుండా తనకు నచ్చిన కథలను ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో నిర్మాతగానూ రానా పలు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే కాకుండా విశ్వదేవ్ రాచకొండ, డార్క్ చాక్లెట్, ప్రియదర్శి నటిస్తోన్న ప్రేమంటే సినిమాలు రానా సమర్పణలోనే రానున్నాయి. రానా సమర్పణలో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలు చాలా వరకు మంచి ఫలితాన్ని చవిచూశాయి. రానా నటుడిగానే కాకుండా టాక్ షో హోస్ట్ గాను ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన బెన్ దర్శకత్వంలో రానా సినిమాను చేయబోతోన్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాతగా గుర్తింపు దక్కించుకునే అవకాశాలున్నాయి. భారీ బడ్జెట్తో రానా నిర్మించబోతోన్న ఈ సినిమా గురించి
అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నాయి. మొత్తానికి రాణా ఎప్పటిలానే హీరోగా సినిమాతో వస్తాడు అనుకుంటే ఏకంగా ఇండో అమెరికన్ సినిమాకు నిర్మాతగా రాబోతున్నాడు. రవితేజ, కళ్యాణ్ రామ్ అటు హీరోస్ గా కొనసాగుతూనే నిర్మాతలుగాను నెగ్గుకు రావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో నితిన్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు. కాకపోతే మునుపటి నిర్మాతగా బిజీ కాకుండా హీరోగా వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో రవితేజ. సైడ్ క్యారెక్టర్స్ తో మొదలుపెట్టి తర్వాత హీరోగా ఎదిగి ఇప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన నటుల్లో ముందు వరుసలో ఉన్నారు రవితేజ. మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పటికే రవితేజ నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్ లో 3 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. తమిళ్ హీరో విష్ణు విశాల్ హీరోగా చేసిన ఎఫ్ఐఆర్ సినిమాని తెలుగులో రవితేజనే విడుదల చేశాడు. రవితేజ ప్రొడ్యూసర్ గా కూడా మారి కొత్తవారికి అవకాశాలు ఇస్తూ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నాడు. అలా రవితేజ కార్తిక్ రత్నం హీరోగా నిర్మించిన సినిమా చాంగురే బంగారు రాజా ఒకటి. విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా, చెల్లా అయ్యావు దర్శకత్వంలో ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని తెలుగులో మట్టి కుస్తీ అనే పేరుతో విడుదల చేసి ఫెయిల్యూర్ చూశాడు. కళ్యాణ్ రామ్ ఎప్పటినుంచో నిర్మాతగానూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది దేవరతో నిర్మాతగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు తన సొంత సంస్థలో ఎన్టీఆర్ నీల్తో పాటు బింబిసారా ప్రీక్వెల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ల చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇలా చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారడంతో మంచి మంచి స్టోరీలు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాయి. మెగా కాంపౌండ్ చేసే సినిమాలతోనే కాకుండా నిర్మించే సినిమాలతోనూ బిజీగా గడుపుతోంది. మార్కెట్ వర్గాలను మెగా నిర్మాతలు ఏ రకంగా ఎంటర్టైన్ చేస్తున్నారు? రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి మూవీ కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి చిరుతో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్ని నిర్మించాడు. అయితే ఇన్నాళ్లు తన తండ్రి చిత్రాలకే నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తొలిసారి ఓ బయట హీరోని పెట్టి సినిమా తీస్తున్నారు. నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. రామ్ వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని స్వయంగా చెర్రీనే నిర్మిస్తున్నాడు. తాజాగా చిరంజీవితో అనిల్ రావిపూడి చేసే సినిమాకు సాహు గారపాటితో పాటు చిరు కూతురు సుష్మిత నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా ఉగాది రోజు ముహూర్త కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆఫ్టర్ సమ్మర్ రెగ్యులర్ షూటింగ్ తో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇక్కడ చిరు తన కూతురు సుష్మితకున్న సినిమాల నిర్మాణంపై ఉన్న ఆసక్తిని గమనించే ఇలా నిర్మాత బాధ్యతలు అప్పగించాడని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో కలిసి పీకే క్రియేటివ్ వర్క్స్ మీద నితిన్ ఓన్ ప్రొడక్షన్ శ్రేష్ఠ మూవీస్ తో కలిపి చల్ మోహన్ రంగా సినిమాను నిర్మించాడు. ఈ సినిమాకు ఆశించిన విజయం దక్కకపోయినా రానున్న రోజుల్లో గురూజీతో కలిసి పవన్ మరిన్ని సినిమాలు నిర్మించవచ్చు. ఇక్కడ పవన్ తనకెందుకులే సినిమాల నిర్మాణం అని అస్సలనుకోవడం లేదు. టాప్ హీరోస్ అంతా నిర్మాణ సంస్థల్ని ఎందుకు రన్ చేస్తున్నారు? ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని పెట్టి తమ సినిమాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సేఫ్ గేమ్ కాకుండా రిస్కీ గేమ్ ఆడటంలో ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ దక్కుతాయి? అగ్ర హీరోలందరికీ ప్రొడక్షన్లున్నాయి. రజనీకాంత్ సైతం తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను నిర్మాతగా పెట్టి 2-3 సినిమాలు తీశాడు. అవేవి వర్కౌట్ కాకపోవడంతో పారితోషికం తీసుకుని మామా అంటున్నాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఇచ్చిన ఫైనాన్షియల్ బూస్టింగ్ నచ్చి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ లో మరోసారి సినిమా నిర్మాణానికి ముందుకొచ్చాడు. దానిలో భాగంగా థగ్స్ లైఫ్ కు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా మారాడు. డార్లింగ్ ప్రభాస్ స్నేహితులు ప్రమోద్, వంశీలతో యువి క్రియేషన్స్ పెట్టించి సినిమాలు చేయడం షురూ చేశాడు. ఆ బ్యానర్లో మిర్చితో మొదలుపెట్టి చిన్న హీరోలతో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. విశ్వంభరాతో పెద్ద సినిమాను షురూ చేసిన డార్లింగ్ టీం రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా పిక్చర్స్ నిర్మాణం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ హీరోలు తమకొచ్చిన పారితోషికాన్ని ఇలా సినిమాల్లోనే పెట్టడం ద్వారా రొటేషన్ చేయాలని, తమ అసలు పోగొట్టకుండా ఉండాలని చూస్తున్నారు. ఇక మహేష్ బాబు తాను చేసే సినిమాలకు పార్ట్నర్ గా ఉంటూనే సోనీ పిక్చర్స్ తో కలిసి అడవిశేష్ను మేజర్ గా చూపిస్తూ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తీసి మంచి అభిరుచి గల నిర్మాతగా శభాష్ అనిపించుకున్నాడు. రాబోయే రోజుల్లోనూ మహేష్ పలు సినిమాలకు నిర్మాతగా కనిపించబోతున్నాడు. ఇక్కడ హీరోలంతా ఇంతలా నిర్మాణ సంస్థలు నడపడంతో తమ బ్రాండ్ చూపించుకుని చిన్న చిత్రాలు తీయడం ద్వారా తమ అసలుకు ప్రాబ్లం లేకుండా పోతోంది. అలాగే సదరు సినిమాకి ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు 3 ఇంతలు వచ్చి పడుతుంది. టాక్ తేడా కొడితే ముందుగా అమ్మేసిన నాన్ థియేట్రికల్ రైట్స్ తో
ఒడ్డున పడిపోవచ్చు. అట్ ప్రెజెంట్ ఈ కాన్సెప్ట్ సూపర్ గా రన్ అవుతోంది కాబట్టి హీరోలంతా నిర్మాతలుగా అనిపించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.